డియర్ ఫ్రెండ్స్, ఈ నవ్వు, ఈ మాటలు మహా అంటే ఒక 4-5 రోజులు, ఆ తర్వాత మనకి శాశ్వతంగా దూరం అయిపోతాయి. ఏ ప్రభుత్వం వస్తుందో, ఎలాంటి పాలన ఇస్తుందో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో మీ ప్రతి పార్టీ నాయకుడికి చేర్చండి. ఎందుకంటే ఇది అందరి సమస్య. అది ప్రజాపాలన 5 సంవత్సరాలు ఉంటుంది, ప్రజాపాలకులు 5 ఏళ్ళు ఉంటారు. ఎవరి పార్టీ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. కానీ పాలన అనేది జనరంజకంగా ఉండాలి. అలా లేని పక్షంలో ఆ రాష్ట్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే చెప్తున్నా, ఈ మధ్య కాలంలో అభ్యర్థులుగా నిలబడ్డ వాళ్ళు తమ ఓటును అడగడానికి కూడా నామోషిపడి ఎక్కడో దూరంగా నిలబడిపోతున్నారు. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం చూసినప్పుడు బాధ అనిపించింది. తన ఓటునే తను అడగలేని వ్యక్తి మన సమస్యను ఆ ఇంటికి తీసుకెళ్తే తను మన సమస్యను తీర్చగలడా? ఇది ఆలోచించండి. మీరు ఏ పార్టీ అయితే నాకేంటి, మీరు ఏ పార్టీకి ఓటేస్తే నాకేంటి, కానీ మీ సమస్య తీర్చగలిగే అర్హత, సమర్థత అతనికి ఉందా అని మీరు చూడండి. అలా ఉందని మీకు అనిపిస్తే మీరు ఎవరికి ఓటేసినా నాకు ఎలాంటి బాధ లేదు. ఈ పార్టీలో ప్రతి పార్టీకి ఈ వీడియో ఎందుకు చేర్చమని చెప్తున్నానంటే, ప్రతి పార్టీలో ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి. ప్రస్తుతం ఉన్న పార్టీలో కేతిరెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అద్భుతమైన మనిషి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా పలకరిస్తాడు. ప్రతి ఇంటికి వెళ్తాడు, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఎంతో సరదాగా ఉంటాడు. తన వెనక వెళ్తున్న గవర్నమెంట్ యంత్రాంగం కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చేలాగా తన ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి వ్యక్తి ప్రతి పార్టీకి కావాలి, ప్రతి నియోజకవర్గానికి కావాలి, ప్రతి రాష్ట్రానికి కావాలి. అలా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం దేశంలో మంచి పేరు వస్తుంది. ఈ దేశం అంటేనే బయట వాళ్ళకి గౌరవం ఏర్పడుతుంది. కానీ మనం చూస్తున్న ఇలాంటి థర్డ్ రేటెడ్ ఎమ్మెల్యే, ఎంపీలు నాకైతే నచ్చడం లేదు. డబ్బులుంటే అది మీ వరకు ఉంటుందండి. మీరు సీట్లు కొనడానికి ఆ డబ్బులు పనికి వస్తాయి. కానీ ప్రజలకు మీరు సేవ చేయడానికి మీరు పనికిరారు. నేను అందరి తరపున చెప్తున్నాను, నేను ఎవరికో భయపడే వ్యక్తిని కాదు. దయచేసి చెప్తున్నా, మీరు సేవ చేయాలి అని అనుకుంటే మీ అన్ని ఫీలింగ్స్ తీసి పక్కన పెట్టి ప్రజల్లో కలిసిపోయే వ్యక్తిగా అయితే ఉంటే మాత్రమే రండి. అదర్వైజ్ మీరు ప్రజల్లోకి రాకండి. ఏదో బిజినెస్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ హ్యాపీగా ఉండిపోండి. మీకెందుకండి రాజకీయాలు? మీ ఓటుని మీరు కూడా అడుక్కోలేని పరిస్థితిలో ఉన్నారా? అంటే రేపు మా సమస్యలు వస్తే నాకు సంబంధం ఏంటి? నేను డబ్బు పెట్టుకున్నాను, నాకు సీట్ వచ్చింది, నేను గెలిచాను అనేసి అంటారు. మిమ్మల్ని గెలిపించాల్సింది మేము. మీరు డబ్బు ఖర్చు పెట్టేది మీ పార్టీ నాయకుడికి. మీరు ఇంత బిల్డప్ ఇస్తే మేమేమనుకోవాలి? ఆలోచించండి. పొరపాటును కూడా నా లైఫ్ టైంలో ఏ రాజకీయ నాయకుడి ఇంటి గడప నేను తొక్కను. నాకు ఎలాంటి అవసరం వచ్చినా నా అవసరాన్ని చంపుకుంటా, వీలైతే నన్ను నేను చంపుకుంటా, కానీ మీ ఇళ్ళకి నేను రాను. అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా. మీరు ప్రజలతో కలిసిపోవాలంటే మీరు ప్రజలతో అన్ని సమస్యలు తెలుసుకోవాలి, అన్ని రకాలుగా మీరు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అంతే తప్పనిచ్చి నాకు ఇంత ఫీలింగ్ ఉంది అనేసి అనుకుంటే మీరు దేనికి పనికి రాకుండా పోతారు. ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ని కొంచెమైనా గౌరవించండి. వాళ్ళని వాళ్ళ పనులు చేయనివ్వండి. మీరు వచ్చిపోయేటప్పుడు మీకు కాపలాలుగా, మీ ఇళ్ళకి ఇదిగా, మీకు సెక్యూరిటీగా మీరు చూసుకుంటున్నారే తప్ప ప్రజలకు అందుబాటులో వాళ్ళు లేరండి. ప్రజల్లో మీరు లేకపోయినా సరే తమ సమస్యను తీర్చడానికి మాకంటూ ఒక షెల్టర్ ఉంది అంటే అది పోలీస్ స్టేషనే. మేము అక్కడికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటున్నాం. మీరు మాకు ఎలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉండరు. అలాంటి పోలీసుల్ని మీరు మీ అవసరాలకు వాడుకుంటే మాకు మంచి చెడ్డలు చేసేది ఎవరు? పోలీసుల్ని
గౌరవించండి. అంతే బాధ్యతగా ప్రజలు ఉంటారు అప్పుడు. ఇకపోతే మరో విషయం చెప్పాలి. ఈ పోలీసులు రౌడీలకు భయపడుతున్నారంటే కేవలం మిమ్మల్ని చూసుకొని. మీరెంత పనికిరాని వాళ్ళు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ జనాలందరికీ తెలుసు. మీలాంటి పనికిరాని వాళ్ళ దగ్గర ఆ రౌడీలు ఉండటం వల్ల మీకు ఏదో కొమ్ములు వచ్చినట్టు మీరు భావిస్తున్నారు. నిజంగా మార్పు అంటూ వచ్చిందంటే ఈ రౌడీలలో మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. దయచేసి చెప్తున్నా, రౌడీల్ని గౌరవంగా చూసుకోండి. అరే, పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవంగా చూడు, రౌడీని గౌరవంగా చూడు, నువ్వెవడరా మాకు చెప్పదని మీరు అంటారేమో. రేపు మీ విషయాలు వాళ్ళకి తెలిసిన రోజు మీరు చేసే ప్రతి అడ్డమైన పని ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది. ఏదో రోజు కడుపు కాలిందంటే మీ పనులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోండి. డేర్ రౌడీస్, మీకు నేను చెప్పబోయేది ఒకటే. మీరు ఇలాంటి లుచ్చా రాజకీయ నాయకులు వెనక ఉండడం కన్నా ఒక నిజమైన ప్రభుత్వాధికారి వెనక మీరు నిలబడితే ఈ గవర్నమెంట్ ఎంతో బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా బాగుంటుంది. ఈ రాష్ట్రం చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు మనసు పెడితే అందరూ భయపడేది మీకే. రాజకీయ నాయకులు, ఈ ప్రజలు, ఈ పోలీసులు అందరూ భయపడేది మీకే. మీకు చదువు ఉండదు, మీకు సరైన పనులు ఉండవు. మీకు వాళ్ళు పోసే మందు, వాళ్ళు తినిపించే బిర్యానీ, వాళ్ళు చేసే అడ్డమైన పనులకు మీరు దాన్ని ఏమంటారు, బానిసలాగా మీరు ఉండడబట్టే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అదే మీరు ఒక మంచి వ్యక్తి వెనకాలంటే ప్రతి రాష్ట్రం అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఆలోచించండి. రేపు మీరు రౌడీలుగా చనిపోవడం, మీ పిల్లలు అనాథలైపోవడం అంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది. అదే మీరు మంచి మారి మీ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు రౌడీలు కానివ్వకుండా మీరు చూసుకోగలిగితే మీ పుట్టుకకు సార్థకత ఉంటుంది. ఇంతకు మించి నేను చెప్పాలని అనుకోవడం లేదు. ఇది అందరికీ చేరేలా చేర్చండి, బాగుంటుంది, అందరూ నచ్చుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రం బాగుపడితే మీతో పాటు నేను కూడా సంతోషపడతాను.